ఫెర్మెంటెడ్ గ్రాస్ పెట్టిన తర్వాతే మాకు కొంచెం రిజల్ట్ అన్నది బాగా కనిపించింది. పసుపు, ఈ వేపాకు అవన్నీ కూడా బాడీకి రాయటం, అలాగే కొన్ని ఒక అనిమల్స్ అయితే మిస్ అయినాయి సార్. ఇలాగా LSD కింద వచ్చేసిందండి, గెడ్ల కింద. సూర్య తరుణ్జీ అండి నా పేరు. సో నాది సొంత ఊరు వచ్చి నిడదవోలు. సో నేను చదువుకున్నది బీటెక్ సత్యభామ యూనివర్సిటీ చెన్నై. సో అక్కడ నుంచి 2024 పాస్ అవుట్ అయిన తర్వాత ఇక్కడికి నేను గోశాలకు సంబంధించి మా ఫాదర్ ఒక 7 to 8 years నుంచి గోశాల రన్ చేస్తున్నారు. పుట్టిన తర్వాత మాకు కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ గోశాల అంతా ఒక మెయింటైన్ చేయడానికి ఏంటంటే వర్కర్స్ మెయిన్. సో ఆ వర్కర్స్ జాగ్రత్తగా చూసుకుంటే అనిమల్ బాగుంటుంది, లేదంటే దానికి ఏదో ఒకటి రోగం అన్నది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మేము ఏం చేసామంటే ఇదివరకు ఒరిస్సా వాళ్ళని పెట్టాం, కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. తర్వాత ఈ తెలుగు వాళ్ళని తీసుకొచ్చి పెట్టాం. సో వీటికి ఏంటంటే ఎక్కువగా మా చుట్టుపక్కల ఒకసారి మాత్రం ఈ లంపి వైరస్ అని చెప్పేసి గెడ్ల కింద LSD కింద వచ్చేసిందండి, గెడ్ల కింద. సో అప్పుడు మాత్రం చాలా ప్రాబ్లం అన్నది ఫేస్ చేసాం, ఎందుకంటే ఇన్ని ఆవుల మీద అన్ని దగ్గర ఉండేటప్పటికి దానికి వస్తుంది. సో మేము అప్పుడు సపరేట్ గా చాలా దూరంగా పెట్టడం, క్వారంటైన్ కింద పెట్టుకున్నాము. అప్పుడు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసాం సార్. అంటే భయం వేసింది ఫస్ట్. దానికి ఏంటంటే వ్యాక్సినేషన్ అంతా కూడా అంత పర్ఫెక్ట్ గా లేదు అప్పుడు. సో దాని తర్వాత ఏంటంటే వచ్చి ఏది పడితే అది పసుపు, ఈ వేపాకు అవన్నీ కూడా బాడీకి రాయటం, అలాగే కొన్ని ఒక అనిమల్స్ అయితే మిస్ అయినాయి సార్. ఇలాగా ఒక దగ్గర 7 చిన్న అయితే, పెద్ద అయితే కనుక సర్వైవ్ అయిపోయినాయి. సో చిన్న అంటే ఇమ్యూనిటీ అంత ఉండదు కదా. సో వాటి వల్ల కొంచెం లాస్ అయ్యాం. పాలు ఇంటేక్ అంటే గమనించడం ఏంటంటే సార్, నేను స్టార్టింగ్ లో దాంట్లో అంటే ఆవు పాలు అనేటప్పటికి ఎప్పుడు కూడా వేడి అంటారు సార్. అవును, దాంట్లో ఫ్యాట్ % కూడా కొంచెం గేదె పాలు మీద చూసుకుంటే లో ఫ్యాట్ ఉంటుంది. సో ఆవు పాలు ఏంటంటే ఎవరైనా తాగగలగారంటే అది కొంచెం హెల్తీగానే ఉంటుంది. సో ఏంటంటే అందరూ తాగలేరు. కాకపోతే మేమేంటంటే ఆవు పాలకి మేము స్పెల్లినా యాడ్ చేసిన తర్వాత ఈ ఫెర్మెంటెడ్ గ్రాస్ పెట్టిన తర్వాతే మాకు కొంచెం రిజల్ట్ అన్నది బాగా కనిపించింది. సో అనిమల్ కూడా హెల్తీగా ఉంటుంది. సో అది అలా గమనించింది సార్. యాక్టివ్ అంటే స్టార్టింగ్ మేము మార్నింగ్ ఫ్రీగా వదిలేస్తాం చూడండి, అప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది సార్. ఎందుకంటే అప్పుడే టైం టు టైం దానా తినేసి బయటికి వెళ్ళి గొంతులేస్తూ ఉంటుంది. ఇంత హైట్ ఎగురుతూ ఉంటాయి దోళ్ళు. అప్పుడు కొంచెం చూసి కొంచెం ఆనందం వేస్తుంది. అంటే మాకు ఇక్కడ వచ్చేటప్పటికి ఎక్కువగా దోమలు ఎక్కువ ఉంటాయి సార్. ఆ దోమల వల్ల ఏంటంటే వీటికి బ్లడ్కి సంబంధించి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అని, అట్లా యూరిన్ ఇన్ఫెక్షన్స్, అలాగే కొంచెం ఎక్కువగా ప్లేస్ ఎక్కువ తిరగకపోవడం. వర్షాకాలంలో వచ్చేటప్పటికి మేము లోపలే ఉంటాయి కదండి. సో కూల్గా టెంపరేచర్ ఉంటుంది, అప్పుడు ఇంకా ఎక్కువగా రోగాలు, జ్వరం లాంటివి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. సో వాటికి మేమేం చేస్తామంటే దానికి ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ మెడిసిన్ అన్నది ప్లాన్ అన్నది మాకు డాక్టర్ అన్నది పెట్టేశారు అనమాట. సో డాక్టర్ గారు వచ్చి ప్రతి వీక్ వచ్చి చూసుకుంటూ ఉంటారు. సో ఆయన మొత్తం మెయింటైన్ చేస్తారు సార్. అటువంటి ఇబ్బంది అయితే ఇప్పటిదాకా మేము ఫేస్ చేసాం, కానీ డాక్టర్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటారు కాబట్టి ఇష్యూ రావట్లేదు. అలాగే గేదెలుగా ఎక్కువగా చూసాం సార్. అలాగే గేదెలకి ఏంటంటే ఎక్కువగా ఈ పొదుగు వాపుల సమస్యలు కానీ, అలాగే దూడల్ని కరగడం వల్ల కానీ అవన్నీ కొంచెం ఇష్యూస్ వచ్చాయి. సో వాటికి కూడా మా డాక్టర్ గారు మొత్తం దగ్గరుండి చూపించారు సార్. పొదుగు వాపులు అన్ని కూడా పడ్డాం సార్. ఎప్పుడంటే మేము కరోనా టైంలో ఇష్యూ పడ్డాం సార్. అప్పటి నుంచి కూడా ఉంది కాబట్టి ఇది. సో కరోనా టైంలో అప్పుడు వర్కర్స్ అయితే రాలేరు కదండి. అప్పుడు మా ఫ్యామిలీ ఎంతమంది ఉంటాం, మా సొంత ఊరు నుంచి వచ్చి మరి చేసాం వీటికి. సో పేడ తీయడం కాడి నుంచి, గడ్డి కోయడం కాడి నుంచి ప్రతిదీ కూడా మేము చేసుకున్నాం. అప్పుడు ఏంటంటే కొంచెం మాకు దీని మీద కొంచెం తెలిసింది. ఎప్పుడు వర్కర్స్ తో చేయించడం కన్నా మనం సొంతంగా చేసుకుంటాం వల్ల మనకు దీని గురించి బాగా అవగాహన వచ్చింది. సో అలాగే వాటి పొదుగు వాపులు అన్ని కూడా మా తాతగారు కానీ, మా నాన్నగారు కానీ వీటి మీద బాగా అవగాహన ఉన్నది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ. డెలివరీ సమస్య అయితే లేదు సార్. మనకంతా కూడా మేనేజ్మెంట్ అంతా కరెక్ట్ గానే ఉంటుందండి. టైం టు టైం అయితే ఖచ్చితంగా డెలివరీ టైం మాత్రం ఒక 2-3 నైట్ గోశాలలోనే ఉంటారు లోపల. సో ఎప్పుడు పొద్దుగా అవన్నీ కొంచెం ఇదే ప్రెగ్నెన్సీ టైం ఏదన్నా సరే కరెక్ట్గా టైం టు టైం అంతా కూడా మేనేజ్మెంట్ అంతా చూసుకుంటుంది. 2 ఉంటాయి సార్. అంటే బుల్స్ అంటే చిన్నవి ఉన్నాయి సార్. అవి అంటే మేము ఏం చేసామంటే ఏవైతే ఫీమేల్ ఉన్నాయో బయట ఎక్కువగా ఫ్రీగా చూడాలంటే, అంటే ఇంట్రెస్ట్ ఉన్న ప్యాషన్ అయినా సరే వాళ్ళకి ఎంతో కొంత జనరేట్ అవ్వాలి కదా. పాలు పెంచుదాం అంటే, దానం పెడతాం అంటే పాలు రావాలి. సో అందుకని మేమేం చేస్తున్నాం అంటే చెరువుల మీద గట్లంతా కూడా గడ్డి ఉంటుందండి, ఇంగ్లీష్ గడ్డి. సో వాళ్ళు పెంచడానికి ఏంటంటే ఈజీగా ఉంటుంది. అది చుట్టూరు గడ్డి అంతా మేసి మళ్ళీ సాయంత్రం కల్లా అక్కడికి వచ్చేస్తుంది. సో అలాంటి కొంచెం ఎంకరేజ్ చేసుకుని అలాంటి చెరువులకి మేము ఫీమేల్ ఏదైతే కౌస్ ఉన్నాయో ఫ్రీగా ఇచ్చేసాం. సో ఏదైతే మెయిల్ ఉంటాయో కొంతమంది తీసుకుంటారండి, ఇది ఇంట్రెస్ట్గా ప్యాషన్గా పెంచే వాళ్ళకి. సో లేదంటే మా దగ్గర అన్ని కూడా ఈ మెయిల్స్ ఎక్కువ ఉన్నాయి సార్ ప్రెసెంట్. అవన్నీ దూడలు అన్నీ కూడా ఏంటంటే వాళ్ళ తల్లి కానీ ఏదైనా యాక్సిడెంట్లో చచ్చిపోవడం కానీ, దీని పక్కన దూడ ఉండడం, దాని మళ్ళీ ఏదైనా కాలు కొంచెం వెనకడం, అలాంటి వాటిని తీసుకొచ్చి పెంచడం వల్ల మాకు కొంచెం కొన్ని దూడలు ఉన్నాయి, కొన్ని హైట్ ఉంటాయి. సో
అట్లా ఉంది సార్. చాలా మందికి ఏంటంటే దాని గురించి అవగాహన లేక అదేంటంటే బుల్ నుంచి ఇన్కమ్ రాదన్న థాట్లో ఉంటారు. కానీ ఏంటంటే గోశాలకు సంబంధించి కానీ ఏ వ్యవసాయంకైనా సరే మనకి ఫీమేల్ క్యాటిల్ ఎంత ఉందో అలాగే మెయిల్ అనేది బుల్ కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇదే డిసైడ్ చేస్తుంది దానికి ఏంటంటే మిల్క్ ఈల్డ్ ఎలా రావాలన్నా బేబీ ఎలా పుట్టాలన్నది కూడా డిసైడ్ చేసేది బుల్లే అనమాట. సో పశువుకి సంబంధించి ఏదైనా సరే పెరగాలన్నా కూడా అది ఇదే సార్, మనకి బుల్లే ఇంపార్టెంట్. మా దగ్గర పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ ఆవుల మీద అవగాహన ఉన్న వాళ్ళే, దగ్గర చిన్నప్పటి నుంచి ఆవులు పాడి పంటలు అన్ని కూడా చేసుకుని వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. సో ఎప్పుడు కూడా మార్నింగ్ టు ఈవినింగ్, మార్నింగ్ 6కి వస్తే ఈవినింగ్ 6 వరకు కూడా ఇక్కడే ఉంటారు. నైట్ కూడా ఇక్కడ ఇద్దరు ఉంటారు కాపలా. సో వీటికి ఎలా వచ్చినా కూడా ఎర్లీ మార్నింగ్ లేచి ప్రతి కవ్వు కూడా చెక్ చేసుకుంటారు, ఎలా ఉంది ఏంటి ఫీమేలా ఏంటి అని చెప్పేసి, దానికి ఏదైనా ఎదగొస్తుందా లేదా అని చెప్పేసి మొత్తం చూసుకునే దాన్ని బట్టి డాక్టర్ని పిలిపించి ఇంజెక్షన్ చేయించడం లేదంటే క్రాసింగ్ చేయించడం అన్న చేయిస్తాం. ఫ్యూచర్లో ఏంటంటే అండి వ్యవసాయం మీదే అందరూ కూడా ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ ఇందులోనే ఫార్మింగ్లోనే ఉంటుందండి. ఆ ఫార్మింగే డిసైడ్ చేస్తుంది మనకి కెరీర్ సెట్ కానీ మనకి మనుగడ కూడా వెళ్ళడానికి కానీ ఇదే హెల్ప్ చేస్తుంది. సో ఇదే మనకి ఏదైతే ఫార్మింగ్ ఉందో దాన్ని నమ్ముకుంటే మనం బతికేస్తాం. నేను చెప్పడం ఏంటంటే సార్, ఇప్పుడు ఎవరైనా సరే ఒక చదువుకున్న వ్యక్తి అయినా సరే ఏదైనా సరే ఒక 25,000 ఒక 30,000 శాలరీ కోసం ఏదో బెంగళూరు హైదరాబాద్ లేదంటే వేరే స్టేట్స్కి వెళ్ళిపోయి వర్క్ చేసేదానికన్నా వాళ్ళ సొంత ఊర్లో ఉండి ఏదైనా ఒక స్థలం ఉన్నా లేకపోయినా కూడా ఒక 4 కోళ్ళు, ఒక 4 ఆవులు, ఒక 4 గేదెలు పెంచుకుంటే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కానీ వాళ్ళ ఊర్లో కానీ సొంత ఊర్లో కానీ రిలేటివ్స్కి కానీ ఆ 4 లీటర్లో ఎంత వస్తే అంత పాలు కూడా అమ్ముకోవడం, దాని మీద వచ్చే జనరేట్ చేసుకుంటే సరిపోతుందండి. వాళ్ళకి వచ్చేస్తుంది 25,000 30,000 కదా 50,000 అయినా మిగులుతుంది. సో ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి కష్టపడితేనే ఈ సోర్స్ ఏదైతే ఉందో మనకి పాడి పశువులు కానీ కోళ్ళు పెంచుకుంటా కష్టపడితేనే వాళ్ళకి ఇది యూజ్ఫుల్ అవుతుందండి. ఇలా చేసుకుంటాం వల్ల ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాం అనుకోండి, జాబ్ చేయడం అంటే 9 to 5 అంటే నియర్లీ ఒక ట్రావెలింగ్తో కలిపి ఒక 12 hours ఉంటుంది. సో ఆ 12 hours మనం ఇక్కడ స్పెండ్ చేసామంటే మనకు సంబంధించిన ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మనం కష్టపడి పండించుకున్న ఈ మొక్కలు కానివ్వండి, మన తోటకూరలు అన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా మనమే పెంచుకుని తింటాం. సో మనకి ఏంటంటే అలాగే నేను నాటుకోళ్ళు పెంచుకుంటాను, నేనే తింటాను. నేను లేదంటే బయట సప్లై చేస్తాను. నాటు కోడిగుడ్డు ఉంటుంది, అది నేనే చేసుకుంటాను. మొత్తం ఇక్కడ ఏంటంటే హెల్తీ ఫార్మింగ్తో హ్యాపీగా ఉంటాను. సో ఇది నా అభిప్రాయం మాత్రమే. సో కష్టపడే వాళ్ళకి మాత్రమే ఈ సోర్స్ అన్నది ఉపయోగపడుతుంది.